ఆగో ఇప్పుడు వచ్చింది వార్త చప్పున చూడండి. ఇక అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన ఇంకా మర్చిపోలేదు. చాలా విషాదకరమైన సంఘటన. అటువంటి పరిస్థితి ఎప్పుడు ఎవ్వరికి ఎక్కడ రావద్దు. సంతోషంతో విమానంలో ప్రయాణం చేసుకుంటా ఉద్యోగాల కోసం కొంతమంది, డాక్టర్లమైనమని కొంతమంది, అమ్మానాయనలకు మంచి జీవితాన్ని ఇయ్యబోతున్నామని ఆనందంలో కొంతమంది, కొత్తగా పెళ్ళయి సరదాగా పోదామని చెప్పి అనుకున్నోళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాల ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న విమానం ఉన్నట్టుండి బంగ్లా మీద కుప్పకూలిపోడుతోని చాలా మంది జీవి తీసుకున్నారు. అది చాలా ఉదయ విధానకమైనటువంటి సంఘటన. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ బాధలకించే ఇంకా మంది బయటకు పడలేదురా నాయనంటే ఇక కొందరైతే ఏకంగా ఎయిర్ ఇండియా విమానం ఆఫీస్ కు ఫోన్ చేసి బాంబు ఉన్నదని బెదిరించుడు ఇప్పుడు పెద్ద చర్చకు రాచకే దారితీస్తున్నది. ఇది పెద్ద వివాదమే అవుతున్నది. ఇక ఎంబటే ఏం చేసిళ్ళు ఎయిర్ ఇండియా ఆఫీసర్లు విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసిల్లయ్యా. ఇక వివరాల ప్రకారం ఏందయ్యా అసలు ముచ్చటనంటే ఎయిర్ ఇండియా AI 379 విమానానికి బాంబు బెదిరింపచ్చుడు తీవ్రంగా కలకలం రేపింది. పూకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతోనే అప్రమత్తమైనటువంటి అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసిండ్రయ్యా. ఈ విమానంలో దగ్గర 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాలు తర్వాత ప్రయాణికులను విమానం కించి కిందకు దింపి విమానంలో తనిఖీలు చేతబట్టిల్లయ్యా అధికారులు. ఇక ఈ ఘటన మీద ఇంకా సమాచారం తెలవాల్సి ఉన్నది. అసలు నిజమైన బాంబు బెదిరింపేనా లేకపోతే ఎవరైనా చిల్లరగాడు, సితోరగాడు, ఆకతాయి పోరగాడు ఏదన్నా ప్రాంకు కాల్ చేసిన ముచ్చటన అనేది అధికారులు అరుచుకునే పనులు ఉన్నారట. ఏందో ఏమోనుల్లా ఇయ్యాల రేపు మనిషి జీవితం చాలా గండంలోనే ఉన్నది. అడుగు పెట్టాలన్నా అడుగు తీయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తే తప్ప భూమి మీద నూకలు ఉంటాయో లేవో చెప్పలేని పరిస్థితి అని చెప్పి ఈ అహ్మదాబాద్ లో విమానము ప్రమాదం ఏదైతే ఉన్నదో దీని గురించి చాలా మంది ఈ తిరిగనే ఆలోచన చేస్తున్నారు.